హలో అండి. వెల్కమ్ టు గాన్వి హోమ్‌మేడ్ ఫుడ్స్. ఈరోజు నేను నా పికిల్స్‌ని నేనెలా ప్యాకింగ్ చేసుకుంటున్నాననేది వీడియోలో చూపిస్తానండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్య నాన్ వెజ్ పికిల్స్‌లోని ఆయిల్ ఇంతుంది, అంతుందని వీడియోస్ ఎక్కువ చూస్తున్నాను. సో, దానివల్ల నేను పికిల్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నానో తెలిస్తే కొంచెం ఆయిల్ ఎంత ఏస్తున్నాను ఏంటనేది మీకు తెలుస్తుందనమాట. సో, నేను పికిల్ చేసిన వెంటనే ఫస్టొచ్చేసి నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు సెపరేట్ చేస్తా అనమాట. పికిల్ అనేది పీసెస్ గ్రేవీ అనేది ఒక దాంట్లో వేస్తాను. ఆయిల్ అనేది సెపరేట్‌గా తీసేస్తానండి. దానివల్ల పీసెస్ అంతా ముందు వేసేసిన తర్వాత పైన గ్రేవీకి పైన ఆయిల్ ఏస్తా అనమాట. దానివల్ల ఏంటంటే పికిల్ పాడవదండి. మన నాన్ వెజ్ పికిల్‌కి, వెజ్ పచ్చడిలకి తేడా అదే. సో, ఇక్కడేంటంటే మనకి వెజ్ అనుకోండి మనకి ఎలాగైనా కొన్నాళ్ళు నిలవ ఉంటుంది. బట్ నాన్ వెజ్ అనేది నేను ఒక 2 మంత్స్‌కి మించి నేను అనేది చెప్పను. అందుకోసమే నేను ఎప్పటికప్పుడే పికిల్ 2 కేజీస్ అయినా, 1 కేజీ అయినా చేస్తాననమాట. సో, చూసారు కదా! ఇలాగ ఆయిల్ ఎంత వేసాననేది పైకి మీకు కనబడుతుంది. జనరల్‌గా మనం వంట చేసేటప్పుడు అంటే ఫిష్ గానీ, ప్రాన్స్ గానీ, సీ ఫుడ్ ఏదైనా వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేస్తేనే దాని టేస్ట్ ఉంటుందనమాట. ఇది ఆయిల్ ఎక్కువ వేయడం అంటే ఇది కొంచెం మనకి అంటే ఎక్కువ రోజులు ఉండాలి అనంటే మాత్రం ముక్కలు మునిగేంత వరకు పైన కాస్త ఆయిల్ వేసుకోవాలండి. మీరు జార్‌లోకి మార్చుకునేటప్పుడు కూడా ఆయిల్ సెపరేట్ తీసుకోవచ్చు. అప్పుడు కలుపుకొని వేస్తాం కాబట్టి. సో, ప్యాకింగ్‌లో అయితే ఇట్లా ఉంటుందండి. సో, ఇదండి నా ప్యాకింగు. సో, మనకి నెక్స్ట్ స్టిక్కరింగ్‌లోని మనకి ఎఫ్ఎస్‌సిది లైసెన్స్‌ది కూడా వస్తుందనమాట.